జరుగుతుంది. ఇన్సిడెంట్ జరిగిన సంఘటన తెలుసుకుని ఎంతమంది విక్టిమ్స్ ఆ బిల్డింగ్ లో ఉన్నారు, వాటిని ఏ విధంగా రెస్క్యూ చేయాలనే విషయాన్ని టీంకి చెప్పడం జరుగుతుంది. టీం లీడర్ వారు ఇన్సిడెంట్ కమాండ్కి రిపోర్ట్ చేసి ఏ విధంగా రెస్క్యూ చేస్తామనే దాన్ని చెప్పడం జరిగింది. రెస్క్యూవర్స్కి బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది. బయట ఎవరైనా విక్టిమ్స్ ఉన్నట్లయితే వారిని ఎవాక్యూట్ చేయడానికి, ఎవాక్యూషన్ అంటే లోపల పడిపోయిన విక్టిమ్స్ ని బయటకు తీసుకురావడమే ఎవాక్యూషన్ అంటారు. వాళ్ళని ఎవాక్యూట్ చేయడానికి ఎవాక్యూషన్ టీమ్ పరుగున ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. చేరుకున్న వెంటనే అక్కడున్న ఆర్ట్ని, అజెంట్ని తొలగించి ఆ ప్రమాదకర వస్తువులు ఏమైనా ఉంటే వాటిని తొలగించి విక్టిమ్స్ ని ఘటనా స్థలాన్ని సెక్యూర్ చేసి ఎవరు లోపలికి చొరబడకుండా రెస్క్యూ చేయడానికి అనుకూలంగా దీన్ని సెక్యూర్ చేయడం జరుగుతుంది. ఇందులోని 6 రకాల టీంలు ఉంటారు. ఈ టీంలో మొదటగా సీన్ సెక్యూర్ పార్టీ, సీన్ సెక్యూర్ చేసిన తర్వాత యూటిలిటీ పార్టీ వెళ్ళి అజాడియస్ మెటీరియల్స్ ఏమైనా ఉంటే, అంటే గ్యాస్ పైప్ లైన్స్ కానీ, ఎలక్ట్రికల్ లైన్స్ కానీ, నెక్స్ట్ వాటర్ పైప్ లైన్స్ కానీ ఏమైనా లీకేజెస్ ఉంటే వాటిని తొలగించి ఈ యూటిలిటీ టీము రెస్క్యూకి అనుకూలంగా ఏర్పాటు చేస్తారు. తదుపరి విక్టిమ్స్ ని అంబులెన్స్ అత్యవసరమైన సందర్భంలో అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్ తరలించడం జరుగుతుంది. యూటిలిటీ టీము అయిన తర్వాత సెర్చింగ్ టీం అనేది ఈ ఘటనా స్థలానికి చేరుకుంటుంది. సెర్చింగ్ టీము ఈ ఘటనా స్థలానికి చేరుకొని లోపల ఇంకెవరైనా, బిల్డింగ్ లోపల ఇంకెవరైనా విక్టిమ్స్ ఉన్నారా లేదా అని వాళ్ళ యొక్క అలైన్ సెర్చ్ ద్వారా అడిగి వాళ్ళకి వినిపిస్తారు. వినిపించిన తర్వాత దాన్ని గ్రాఫ్ లో తీసుకొని ఆ గ్రాఫ్ సహాయంతో ఏ ఏరియాలో విక్టిమ్ ఉన్నారనేది గమనించి ఆ ఏరియా నుండి రెస్క్యూ చేసి లోపల విక్టిమ్ ని బయటికి తీసుకురావడం జరుగుతుంది. మొదటిగా సీన్ సెక్యూర్ ఘటనా స్థలాన్ని